సంగారెడ్డిలో కాంగ్రెస్ మున్సిపల్ ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు. అభ్యర్థులతో కాంగ్రెస్ నేత జగ్గారెడ్డి ముఖాముఖి నిర్వహిస్తున్నారు. లైవ్ చూద్దాం. నేను కూడా గవర్నమెంట్ లో లేను. అలియాబాద్లో ఇచ్చిన అందరికీ కొండాపూర్ దగ్గర 10 ఏళ్ళు టిఆర్ఎస్ గవర్నమెంట్ ఉండే పోలీసు వాళ్ళని పెట్టిర్రు, మిమ్మల్ని అందరూ అక్కడి నుంచి రానియకుండా చేసిర్రు. నేను ఈరోజు ఎమ్మెల్యే లేకపోయినా కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నది. నేను సంవత్సరం కిందట్లే రెవెన్యూ మినిస్టర్ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారికి సీఎం గారికి నేను చెప్పిన, నేను ఇట్లా 5,500 మందికి జాగాలు ఇచ్చి పట్టా సర్టిఫికేట్లు ఇచ్చినా వాళ్ళకు భూమి కావాలి, రైతుల దగ్గర భూమి కొని నాకు ఇళ్ళ జాగాల సేకరణ చేయించండి అని నేను అడిగిన. ఆ పని మీద ఉన్న కలెక్టర్లు అధికారులు భూమి లెక్కుతున్నారు. నేను ఇచ్చిన 5,500 సర్టిఫికెట్లే కాదు, కొత్త దరఖాస్తులు మాకు జాగా లేదు అని ఎవరు పెట్టుకున్నా వాళ్ళకు కూడా ప్లాట్లు ఇప్పిస్తా. ఇది కూడా మీకు మాట ఇస్తున్నా నేను. ఇక ఇది 2. ఇక जो भी गरीब है, घर नहीं है, जगह भी नहीं है, ऐसे गरीब लोगों को इससे पहले मैं सर्टिफिकेट दिया हूं, वो लोगों को भी जगह प्लाट दिलाऊंगा. ये मेरा बात है आपके सामने. बैठ जाओ. ఈ 2 మాటలు అందరు విన్నారా? వెనకకుండా ఉన్న వాళ్ళందరూ నేను ఒకటే చెప్తున్నా. ఇక మీ మన పార్టీ బయట కౌన్సిలర్లు అందరూ పాప అందరూ 10 గంటలకు ఊర్లల్లో ఊరేగింపుకి అందరు బయలుదేరారు. మీటింగ్ అయిపోయిన తర్వాత మీ వార్డు నుంచి మీ ఎంబడి ఎంతమంది అయితే ప్రజలు వచ్చిర్రో పోయేటప్పుడు అందరికీ చికెన్ బిర్యానీ మటన్ బిర్యానీ తినిపించి ఇంటికి పంపాలి. వాళ్ళకి మీరు క్యాండిడేట్ల బాధ్యత అది. ఎవరైనా క్యాండిడేట్ కింద మీద చేయొద్దు, చక్కగా హోటల్ తీసుకోపోండి మంచిగా. ఎందుకంటే ఆకలితో నేను ఇప్పుడు ఆకలితో ఉన్నా, నా ఆకలి నేను కూడా ఆడికే ఇల్లు జాగా ఉన్న వాళ్ళకు ఇందిరమ్మ ఇల్లు, ఇల్లు జాగా లేని వాళ్ళకి ఇళ్ళ జాగా కూర్చోమ్మ. అయితే అందరికీ భోజనం చేపించి తీసుకుపోవాలి క్యాండిడేట్లు. ఏమంటున్నా, మీటింగ్ అయిపోగానే పొండి అనగలరా? ఇంత మెల్లగా వండి అందరూ ఆ హోటళ్ళలో భోజనాలు చేపించి ఇళ్ళలోకి పంపండి అంతాను. ఓకే అమ్మ, 2 అయిపోయింది. చైర్మన్ సాబ్ లేనవాడు, మీకు ఎప్పుడన్నా పని కావాలంటే మీ ఫోన్లలో దొరుకుతుంది, మనం పట్టుకోండి. చైర్మన్ సాబ్